హలో. హలో. నమస్తే అండి. నమస్తే అండి. మోహన తంత్రం కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు చెప్పండి. నేను కావ్య వాళ్ళ మదర్ నండి. కావ్య గురించి తెలుసు. ఓకే. కావ్య పుట్టిన తేదీ, పుట్టిన సమయం చెప్పండి అమ్మా. 92 అక్టోబర్ 4 అక్టోబర్ 4 మధ్యాహ్నం 12:35. మధ్యాహ్నం 12:35. 12 నుంచి 4 మధ్యలో అంటే 2:35. 2:35. ఓకేనమ్మా. ఎక్కడ పుట్టింది? అంటే ఇది మూసాపేట్, అంటే హాస్పిటల్ ఈఎస్ఐ మూసాపేట్ మేము ఉండేది. మూసాపేట్లో. ఓకేనమ్మా. మీ సమస్యని గురువుగారితో చెప్పండి, నేరుగా మాట్లాడండి. సరే. సాయిరామ్మ. నమస్తే గురుగారు. సాయిరామ్మ. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? పాపకు మ్యారేజ్ కుదరట్లేదండి. ఎన్ని పూజలు చేయించాము, అక్కడ మొన్న రుద్ర హోమం చేపించాము, సుబ్రహ్మణ్య స్వామికి తిప్పాను, అన్ని చేస్తున్నాను. మ్యారేజ్ అవ్వట్లేదు. ఎవరు చూపించినా ఈ మంత్ లో కుదురుతుంది అంటున్నారు కానీ అవ్వట్లేదు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఈ పాప పూర్వాషాఢ నక్షత్రం ఆదివారం నాడు ధనుర్ రాశిలో జన్మించారు, అవునా? అవునండి. పాప పేరేం పేరమ్మా? కావ్య. అయితే ఇక్కడ ఈ పాపకు జన్మ నక్షత్రం ప్రకారం నామకరణం చేయలేదు అమ్మా. జన్మనామం మీదే కాకుండా వేరే పెట్టామన్నారు. అవునవునమ్మా, అది ఒక పొరపాటు. పైగా జాతకరీత్యా ఈ పాపకు సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వివాహం ఆలస్యం అవుతుందని, కానీ వివాహం కాదు అనేది కాదమ్మా. ఇక్కడ జన్మలగ్నాతు లగ్నాధిపతి లగ్నంలో ఉండడం ఒక యోగం అన్నమాట. అందువల్ల ఈ పాపకు చాలా ఖచ్చితంగా మాట్లాడే స్వభావం ఉంటుంది, అవునా? అవునండి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది. దానివల్ల వివాహ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందమ్మా. తను ఎవరితో ఎలా మాట్లాడినా పర్వాలేదు, కానీ భర్త విషయంలో మాత్రం ఖచ్చితంగా మాట్లాడినట్లయితే తప్పు ఎవరిదనేది కాదు, ఆ సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడితే అవి సమస్యలుగా దారితీసి ఇబ్బంది పడేలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాప జాతకంలో 27 సంవత్సరాలు దాటిన తర్వాత జరిగే వివాహంలో మాత్రమే గొప్ప వైవాహిక జీవితాన్ని పొందే యోగ్యత ఉంది. అందువల్లనే కళ్యాణం ఆలస్యమైంది. మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదమ్మా. ఒకవేళ త్వరగా కనుక వివాహం జరిగి ఉంటే దాంపత్య జీవితంలో సమస్యల వల్ల ద్వితీయ వివాహం జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ దోషాలు తొలగిపోవడానికి తల్లిదండ్రులుగా మీరు చేసిన పూజలు ఫలించి ఆ పాపకు కళ్యాణం ఆలస్యం అయ్యేలా చేశాయి. కానీ కళ్యాణం ఆలస్యమైందనో లేకపోతే కావట్లేదనో మీరు చింతించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ పాప జాతకం ప్రకారం రాహు మహర్దశలో బుధుని యొక్క అంతర్భుక్తి జరుగుతుందమ్మా. కళ్యాణ ప్రయత్నం చేయబోయే ముందు దుర్గా అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపాన్ని ఏర్పాటు చేయండి. ప్రత్యేకంగా గణపతికి గరికతో పూజ చేయించి కళ్యాణ దోషం తొలగిపోవాలని కోరుకొని ఆ తర్వాత కళ్యాణ ప్రయత్నాలు చేయండమ్మా. తప్పకుండా ఆ పాపకు ఇదే సంవత్సరం ఇదే ఉగాది లోపల కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా స్నానానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా పాలు, కొద్దిగా పసుపు మరియు కొంచెం కుంకుమ పువ్వు, ఈ మూడింటిని కలిపి ఆ నీటితో స్నానం చేయమని చెప్పండి. ఈ యొక్క స్నానాన్ని మంగళ స్నానం అంటారు. ప్రతిరోజు అమ్మ, అంటే ఆ పాపకు నెలసరి అయిపోయిన తర్వాత నుంచి 5వ రోజు 6వ రోజు నుంచి ప్రారంభించమని చెప్పండి. అలా ప్రతినిత్యము గనక ఆచరించినట్లయితే చెప్పండి అమ్మా. పసుపు అమ్మ, పసుపు, వీటిని మంగళ స్నానాలు అంటారు. కళ్యాణ సమయంలో వివాహానికి ముందు చేసే స్నానం మంగళ స్నానం కాబట్టి మంగళ స్నానాలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి సకాలంలో శుభ సంబంధమైన ఒక కార్యక్రమం జరుగుతుంది. అది వివాహానికి సంబంధించి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఆచరించి తప్పనిసరిగా కళ్యాణానికి సంబంధించిన శుభవార్త మీ పాప వినాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానమ్మా. ఓకేనండి. మరి గురువుగారు చెప్పిన రెమెడీని స్పష్టంగా వినాలి